ఇస్తాం అభిమానంతో. ఈరోజు తణుకు పట్టణంలో ప్రజాసేవే పరమావధిగా ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన నియమాలు, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా డబ్బు కన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆ ఆరోగ్య సంరక్షణ కోసం ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక తాపీ మేస్త్రి చేసిన నాగేశ్వరరావు గారు అతి కష్టపడి ప్రతి రూపాయి కూడా పూడ్చి ఇవాళ వారి యొక్క తనయుడు అయ్యప్పని చదివించి ఇవాళ ఎండి పొజిషన్ తీసుకొచ్చి ఇవాళ ప్రజాసేవ ప్రథమావధిగా అయ్యప్ప గారు ఇవాళ తణుకులో ధన్వంతరి హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. అందులో నిమిత్తం ఇవాళ ఎవరైతే ఎప్పుడైతే ఆయన కింద స్థాయి నుంచి వచ్చారో వాళ్ళ తండ్రి గారు వాళ్ళ సంబంధించిన వాళ్ళ తాపీ మేస్త్రి సంఘం సంబంధించిన అందరికీ కూడా ఓపీని ఫ్రీగా ఇవ్వడం జరగడం అంటే వాళ్ళ యొక్క దాతృత్వం ఎంతవరకు అన్నది మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇవాళ వైద్యం వ్యాపారంగా జరుగుతున్న ఇవాళ ఈ రోజుల్లో ప్రజల కోసం ఆలోచించే హాస్పిటల్ ఏదన్నా ధన్వంతరి హాస్పిటల్. కనుక ప్రతి ఒక్కరు కూడా తణుకు పట్టణ పుర ప్రజలందరూ కూడా ధన్వంతరి హాస్పిటల్ యొక్క సేవల్ని మీరు ఉపయోగించుకోండి. అటువంటి వ్యక్తుల్ని, అయ్యప్ప లాంటి వ్యక్తుల్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా తణుకు పట్టణ పుర ప్రజలందరూ కూడా వైద్య సేవలకు సంబంధించి ధన్వంతరి హాస్పిటల్ని సందర్శించవలసిందిగా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి. మీ ఆరోగ్యం ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మాత్రం ధన్వంతరి హాస్పిటల్ని సందర్శించి ఆ డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకుని మన యొక్క ఈ యొక్క కింద స్థాయి నుంచి వచ్చిన ఈ యొక్క డాక్టర్ గారి యొక్క ఉదారతని వాళ్ళందరూ కూడా కొనియాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చదివేసిన తర్వాత ఒక డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక కమర్షియల్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. అటువంటిది ఇవాళ ఒక ప్రజాసేవ దృక్పథం తీసుకుని చిన్న వయసులో ఆ కుర్రోడికి అంత దాతృత్వం వచ్చిందంటే మనందరం కూడా మెచ్చుకోవాల్సిన విషయం. కనుక అందరూ కూడా ధన్వంతరి హాస్పిటల్ ఇవాళ ప్రారంభోత్సవాన్ని నన్ను పిలిచిన సందర్భంగా ఈ రోజున అందరికీ కూడా తణుకు పట్టణ పుర ప్రజలందరికీ కూడా ఇవాళ ఈ ధన్వంతరి హాస్పిటల్కి సంబంధించి మీకు ఒక డాక్టర్ గారి యొక్క వినయ విధేయతలను తెలియజపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను తెలియపరుస్తున్నానని చెప్పి కొనియాడుతున్నాను.